యెషయా గ్రంథము యెషయా గ్రంథము యెషయా గ్రంథము 25వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళు చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. ఇరవై ఐదవ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. ఉమ్, ఉమ్, ఉమ్. క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. ఉమ్, ఉమ్. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇంతవరకునైనా జరిగిన కార్యక్రమాల్లో మీరు తోడుకున్నారు, మీ మహిమకరంగా జరిగించారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో వచ్చిన బిడ్డలందరూ మరోసారి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ సమయంలో కూడా రావడానికి మీ సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారు, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 25వ అధ్యాయం యెషయా గ్రంథంలో 7వ వచనం చదువుతున్నాను నేను. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దేవుని పర్వతం, ఈ పర్వతం అంటే దేవుని పర్వతము, దేవుని పర్వతం మీదకి వచ్చిన ప్రతి ఒక్కరినంట దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. అంటే ఈ పర్వతం అంటే ఏమిటది? దేవుని పర్వతము. అంటే దేవుని పర్వతానికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉన్న ముసుగు, అంటే చాలామంది దేవుని పర్వతం మీదకి రాకుండా దేవుని పర్వతానికి దూరంగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే వాళ్ళ మీద ఒక ముసుగు అనేది ఉంటుందంట. వాళ్ళ తల మీద ఒక ముసుగు ఉంటుంది. అయితే ఇంకా ఇంకా మాట్లాడితే ఏమన్నాడంటే, సమస్త జనముల మీద పరచబడిన తెర కూడా ఉంటుంది. అంటే ఒక ముసుగు, ఒక తెరతోటి వాళ్ళు కప్పబడతారంట. ఆ కప్పబడిని తీసివేయాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని పర్వతం మీదకి రావాలి. అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని పర్వతం మీదకి, దేవుడు ఉండే స్థలానికి మీరు వస్తే మీ ముసుగు తీసివేయబడుతుంది. మీ మీద ఉన్న ఆ తెర కూడా తొలగించబడుతుంది. అంటే ఎందుకు ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, అనేక మంది సమస్తమైన ప్రజలు, లేకపోతే కులము కాదు, లేకపోతే ఇంకో రంగు కాదు, వ్యత్యాసం కాదు, దేశం కాదు, కానీ లేకపోతే మతాలు కాదు, కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు సమస్త జనములో మీద ముసుగు ఉందంట. ఆ ముసుగు ఉంది కాబట్టి వాళ్ళ ఎవ్వరు కూడా ఏమి చేయాలన్నా, ఏం కొనసాగించాలన్నా, ఏ దేవుని చెందికి వచ్చి లేకపోతే ఏదైనా ఎదుగుదామన్నా కూడా ఏమాత్రం ముందుకు రాలేకపోతున్న పరిస్థితులు. ఎందుకంటే వారి మీద ముసుగు అనేది ఒకటి ఉంది. ఆ ముసుగు ఉన్నందువల్ల ఏమీ కనపడట్లేదు వాళ్ళకి. ఎవరికి కనపడేది? ఎవరికైనా ఎవరైనా మంచిగా ముసుగేసుకుంటారు, దుప్పట ఒకటి ముసుగేసుకుంటారు. ముసుగేసుకున్న వాళ్ళు అలాగ ముందుకు రావాలంటే ఎవరైనా దారి కనపడితే వాళ్ళకి ఎవరికి కనపడదు. ముందు ఏవున్నా కానీ కనపడదు. ఏవైనా తొక్కేస్తారు. ఏవైనా ముళ్ళున్నా కానీ, కుంటున్నా కానీ, ఏదున్నా కానీ పడిపోతారు. అలాంటి ముసుగు ఉంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ పర్వతం మీదకి ఎవరైనా వస్తే ఆ ముసుగు తీసివేయబడుతుంది. అంటే వాడు చీకట్లో ఉన్నారు, వాడు చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, సాతాను బంధకాలంలో ఉన్నారు, పాప జీవితంలో ఉన్నారు. అలాంటి వారందరూ ఆ ముసుగుతో ఉన్నారు కాబట్టి అది తొలగించబడాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి, దేవుని పర్వతానికి, దేవుని మందిరానికి.
వస్తే తప్ప అది తొలగించబడదు. అది తొలగించబడాలంటే అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవునిలోకి వచ్చి దేవునిలో రక్షణ పొంది ఆత్మీయంగా బలపడి మన ప్రాణాన్ని రక్షించుకోవాలంటే, మన ప్రాణం దేవుని రాజ్యంలో సురక్షితంగా ఉండాలంటే, ఆ ముసుగులు ఏమైతే ఉన్నాయో, ఆ చీకటి బంధకాలు ఏమైతే ఉన్నామో అటన్నిటిని కూడా తొలగించుకోవాలంటే దేవుడే మార్గం కానీ మరొక మార్గం లేదు అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే కొంతమంది మనం చూసినట్టయితే వాని గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే, కొంతమంది మీద ఆ ముసుగు ఉంది అనేది అంటే వాళ్ళ ప్రాణం రక్షించుకోవటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ముసుగులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. రాలేకపోతున్నారు కాబట్టి ప్రాణం రక్షించుకోలేక ఈ లోకానుసారంగానే ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం దైవజనుడి గురించి. అలాగా సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న మనుషులు ఎంతోమంది చూడొచ్చు మనం. ఇది మన వాక్యం చూసినట్టయితే ఆదికాండము ఆదికాండం 19:17 చూద్దాం. ప హ్మ్. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా చాలు చాలు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యంలో సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మనం చాలాసార్లు విన్నాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివయ్యా అంటే అవి చాలా దోషంతో నింపబడిన పట్టణాలు ఇవి. అంటే దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్న పట్టణాలు. వాళ్ళ ప్రజల ఆలోచన అంతా అయితే వాళ్ళకి సమృద్ధి ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా పంటలు పండుతున్నాయి, సమృద్ధి ఉంది. ఆ పర్వతం ఎప్పుడు కూడా సముద్రం పక్కన ఉంటది. మృత సముద్రం అనే సముద్రం పక్కన యోర్దాను నదికి దగ్గరలో ఉంటది కాబట్టి ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఒక యెహోవా తోట వలె పచ్చగా ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉన్న పట్టణాలవి. అయితే అలాంటి వాళ్ళు సమృద్ధిగా ఉంది కాబట్టి ఆ సమృద్ధిని గురించి వాళ్ళు గర్విస్తూ మాకు సమృద్ధిగా ఉంది కదా అని మనం చూస్తే వాక్యంలో మనం చెప్పుకున్న కంటే ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్టయితే 16వ అధ్యాయం 49వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16:49. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండాను వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టి తిని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివంటే వాళ్ళకి సమృద్ధి ఉందంట. వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది, అన్ని తింటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ దోషం ఏందంటే వాళ్ళు అహంకారంతో ఉన్నారంట. మాకుంది కాబట్టి మేము తింటున్నాం. మాకు ఒకరితో అవసరం లేదు మాకు అన్నట్టు అహంకారంతో ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా సొదొమలో చేస్తున్న పాపం ఏమిటంటే వాళ్ళు వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నారు. వ్యభిచార క్రియలు చేస్తూ పాపంలో పడిపోయి లేస్తే వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వ్యభిచార మనస్సుతో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అందుకని దీని దోషం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. దాని మరణ దగ్గరికి వచ్చిందని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను దిగువచ్చి దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను. దాన్ని చూడాలనుకుంటున్నాను ఒకసారి. దాని పరిస్థితి ఏమిటి నేను చూడాలనుకుంటున్నాను అని యేసు ప్రభు మాట్లాడుతూ ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దిగివచ్చాడు. దిగొచ్చిన తర్వాత అబ్రహాం దగ్గరికెళ్ళాడు దేవుడు. అబ్రహామును దర్శించి అబ్రహాముకి నేను చెప్పకపోతే ఎలాగో అని అబ్రహాముకు కూడా మాట చెప్పాడు దేవుడు. ఇదిగో నేను ఆ పట్టణం వెళ్ళబోతున్నాను. ఆ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం అబ్రహాం అని అబ్రహాంతో కూడా మాట్లాడి ఈ దేవుని దూతలు అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, అబ్రహాం చాలా విషయాలు మనం అబ్రహాం వారి కోసం ప్రార్థన చేయటము. అయ్యా! ఆ పట్టణంలో మంచి నీతిమంతులుంటే వాళ్ళని ఆ పట్టణం నాశనం చేయకుండా ఉంటావా? అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇవన్నీ రోజు మనతో దేవుడు మాట్లాడటం కాదు కానీ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు దేవుడు చెప్పిన మాట వినకుండా ఈ లోతు కూడా లోతు కుటుంబము దేవుని దూతలు చెప్పిన మాట వినకుండా వాళ్ళేం చెప్పారు మనం చదువుకున్న మాటల్లో 19వ అధ్యాయంలో ఏం చెప్పారు? వెలుపలకు తీసుకొని వచ్చి నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, వెనకకు చూడకము, ఈ మైదానములో ఇలా ఎక్కడ నిలవక నశించిపోకుండా
ఆ పర్వతానికి పారిపోమని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ లోతుతోటి దేవుని దూతలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకున్నట్లు నువ్వు పారిపో. నువ్వు ఏమాత్రం పారిపోకపోతే నీ ప్రాణం పోతుంది ఇక్కడే. కాబట్టి నువ్వు వెనక్కి చూడవద్దని రెండో మాట అంటున్నాడు. ఈ మైదానంలో ఎక్కడ నువ్వు నిలవద్దు. ఎందుకంటే నిలిస్తే నశించిపోతావు నువ్వు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పర్వతానికి ఎళ్ళు. దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏ మాట అంటే నువ్వు ఆ పర్వతానికి మాత్రం ఎళ్ళు. ఆ పర్వతానికి వెళ్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆ పర్వతానికి వెళ్తే నువ్వు ప్రాణం కాపాడుకుంటావు. నీ ప్రాణం పోకుండా త్వరగా వెళ్ళు అని దేవుని దూతలు లోతుని చేయబట్టుకొని అతని భార్యని పిల్లలిద్దరిని కుమార్తెలిద్దరిని పట్టుకొని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ మాట చెబుతున్నప్పుడు లోతు ఏమంటున్నాడు? లోతు ఏమంటున్నాడు నీకు చెప్తా జాగ్రత్తగా విను. లోతు ఏమంటున్నాడంటే, అయ్యా నేను అంత దూరం వెళ్ళలేను నేను. అంత దూరం వెళ్ళి లోపల నాకు ఆయాసం వస్తుంది. వెళ్ళలేను, పరిగెత్తలేను నేను. కాబట్టి దగ్గరలో ఒక ఊరుంది. చిన్న ఊరు సోయరు అని దాని పేరు. కాబట్టి అక్కడ నన్ను పంపించు నేను అక్కడికి వెళ్తాను అంటున్నాడు. అంటే దేవుడి మాటలు వినకుండా నీ ప్రాణం దక్కించుకోవాలి నువ్వు పారిపో అన్నప్పుడు అతను ప్రాణం దక్కించుకోవటానికి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన దేవునికే చెబుతున్నాడు. అంటే దేవా నేను ఎలా ఉండాలి నేను ఈ ప్రాంతానికెళ్ళాలి. అది అలాగ నువ్వు చెయ్యి అని దేవునికి ఒక సలహా ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. దేవుడు చెప్పిన మాట మనం వినటం కాదు కానీ, మనం చెప్పిన మాట దేవుడు వినాలి. సరే, దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో కూడా మనుషుల మాట వింటూ ఉంటాడు. ఎందుకు ఒకసారి మన రాజుల గ్రంథం సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ప్రజలందరూ ఏమంటారు? అయ్యా మాకు ఈ దేవుడొద్దు ఏమొద్దు గానీ ఒక రాజుని మాకు రాజు కావాలి మాకొకళ్ళు అని సమూయేలు అన్నప్పుడు, సమూయేలు ఆ ప్రజలతో వాగ్వాదం ఆడతాడు. అదేంటి దేవుడు పరిపాలిస్తున్నాడు మనల్ని ఇంకో రాజు ఎందుకు మీకు అన్నప్పుడు, దేవుడు అంటాడు సరేలే పర్లేదులే వాళ్ళ మాట ప్రకారం ఒక రాజుని ఏర్పరచు నువ్వు అని సమూయేలుతో మాట్లాడతాడు. అంటే దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో కూడా మనుషుల మాట కూడా సరేలే అంటా ఉంటాడు. అలాగే ఈ లోతు మాట కూడా విన్నాడు దేవుడు. లోతు మాట కూడా విని, సరే అక్కడికే ఎళ్ళు. నువ్వు కోరుకున్న ప్రాంతానికి ఎళ్ళు. ఇప్పుడు దాకా నేను నాశనం చేయను అన్నప్పుడు, ఆ కోరుకున్న ప్రాంతానికి వెళ్తాడు. అతను కోరుకున్న ప్రాంతం, దేవుడు కోరిన ప్రాంతం కాదు. దేవుడు చెప్పిన ప్రాంతం కాదు. అక్కడికెళ్ళి ప్రాణం దక్కించుకోవాలనుకున్నాడు కానీ, అక్కడికెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితి జరిగింది లోతు కుటుంబంలో? దేవుడు చెప్పిన మాట విని ఆ దేవుని పర్వతానికి వెళ్ళినట్టయితే దేవుడైన ప్రాణం దక్కించేవాడు, అతని కుటుంబాన్ని బాగు చేసేవాడు, అతని కుటుంబంతో రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉండేది. అయితే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా, దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోకుండా ఆయన సొంత ఆలోచన, సొంత కోరిక మేరకు చిన్న ఊరిలో వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ చిన్న ఊరు, అక్కడ ఎవ్వరు పురుషులు లేరు, అక్కడ ఎవ్వరు మనుషులు లేరు. అదొక కొండ గుహలాగా ఉంది. ఆ గుహలోకెళ్ళి లోతు కుమార్తెలు ఇద్దరే ఉన్నారు. ఆ ఉన్నందువల్ల ఆ లోతు కుమార్తెలు ఇద్దరు యవ్వనస్తులు కాబట్టి వాళ్ళకి యవ్వన కోరికలు పుట్టి, శరీరాశలు పుట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమన్నారంటే, మనిద్దరము వయసుకొచ్చాం కదా! మనతో మన మనతో వివాహం ఆడటానికి పురుషులు ఎవరు లేరు కదా! కాబట్టి మన తండ్రితో మనం పాపం చేద్దాము అని ఒక ఆలోచన వచ్చేసి వాళ్ళకి వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకరోజు ఒకళ్ళు తండ్రికి ద్రాక్షరసం పోయించి మత్తుతో నింపేసి తండ్రితో పాపం చేసినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. అంటే అలా పాపం చేసినందు వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ దేశాలు ఏం దేశాలు అయిపోయిన పుట్టిన కుమారులు ఎవరు? మోయాబు అని, అమ్మోనీయులని ఇద్దరు పుట్టారు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు ఆ దేశాలు ఆ మోయాబీయులు, అమ్మోనీయులు 2 దేశాలు వచ్చినాయి. ఆ 2 దేశాలు ఇప్పుడు ఎలాంటి దేశాలంటే అన్యులైపోయారు వాళ్ళు. అన్యులైపోయారు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే పరిస్థితి వరకు లేదు. పూర్తిగా విగ్రహారాధికులైపోయారు. మనం చాలా విషయాలు మనం గమనించవచ్చు. రూతు కూడా ఏ దేశపామె? అమ్మోనీయురాలు. ఆ దేశంలో ఆమె విగ్రహారాధన చేస్తూ ఉంది. విగ్రహారాధన చేస్తూ ఇలా సమయానికి వీళ్ళు వెళ్ళడం వలన రూతు వెళ్ళడం వల్ల హ్మ్, ఎవరు వాళ్ళ అత్త పేరు ఏం పేరు? మోయ ఆ! నయోమి. నయోమి అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు రక్షించబడి ఆ దేశం నుంచి బయటకొచ్చారు. అంటే మోయాబు ఎలాంటి ప్రాంతము? అమ్మోనీయులు ఎలాంటి వారంటే వాళ్ళు విగ్రహారాధికులు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు లోతు కుమార్తెలు? వాళ్ళు విగ్రహారాధికులైపోయారు. దేవుని దగ్గర స్థానం కోల్పోయారు. అయితే వాళ్ళ ద్వారా ఈ లోతు కూడా పాపం చేసిన వాడుగా అయి ఉంటాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోతుకు తెలియకుండా పాపమేం తెలియకుండా ఉండదు. లోతు కూడా పాపం చేసిన పరిస్థితుల్లోకి వచ్చుంటారు. అంటే ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఈ లోకం సంబంధించిన విధంగా ప్రాణాన్ని రక్షించుకున్నారు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుడి వాక్యం రాయబడింది ఏమంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే దానికేం ప్రయోజనం?
ఒకడు లోకం అంతా సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, ఇల్లు సంపాదించుకున్నాడు, రకరకాల ఆస్తులు సంపాదించుకున్నాడు. సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ప్రాణం పోగొట్టుకోవడం అంటే దేవుని దగ్గరికి పోకుండా, దేవుని రాజ్యంలో పోకుండా ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏం ప్రయోజనము? ఒకడు తన ప్రాణం కంటే వాడు ఏమి ఇవ్వగలడు? వాడి ప్రాణానికి ఖరీదు ఏమైనా కట్టగలడా? ఇగో కొన్ని కోట్ల కోట్ల ఆస్తి మీకు ఇస్తాను నేను, నా ప్రాణం పోకుండా కాపాడండి అంటే ఆ కోట్ల ఆస్తి కాపాడిద్దా? అంటే ఒకడు ప్రాణం కాపాడుకోడు ఏమి ఇవ్వగలడు వాడు? ఏమి ఇచ్చినా ప్రాణం కాపాడుకోలేడు. అంటే లోతు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. లోతు నీ ప్రాణం దక్కించుకున్నట్టుగా నువ్వు ఆ పర్వతానికి పో. ఆ పర్వతంలో ఏముంది? అక్కడ దేవుడున్నాడు. అది దేవుని పర్వతము. దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి అక్కడ నువ్వు క్షేమంగా ఉంటావు అని దేవుని దూతలు మాట్లాడినప్పుడు ఆ పర్వతానికి పోకుండా సొంత ఆలోచన చేసి చిన్న ఊరు సోయర్ అనే ఊరికెళ్ళారు. లోతు కుటుంబం అక్కడ నాశనం అయిపోయినట్టుగా. భార్య ఏమో వెనక్కి తిరిగి చూడొద్దని దేవుని దూతలు చెప్పినప్పుడు, భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే దేవుడు మాట్లాడుతాడు రెండోది అంటున్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు. నీ ప్రాణం పోగొట్టుకోకుండా నువ్వు పారిపో అంటున్నాడు. అయితే రెండోది ఏమంటున్నాడంటే వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే అక్కడ వెనక ఏముంది? అది పాపం సంబంధించిన దేశం అది. అక్కడ దోషం ఉంది. అక్కడ అపవాది కార్యాలు జరుగుతున్నాయి. దోషక్రియలు జరుగుతూ ఉన్నాయి. అది మంచి ప్రదేశం కాదు. అంటే ఆ ప్రాంతంలో నువ్వు ఎక్కడ నిలవద్దు. ఆ మైదానంలో ఎక్కడ మీరు ఉండొద్దు. దూరంగా పారిపోండి అంటున్నాడు. అంటే మైదానం ఎలాంటిది? అది మంచి ప్రదేశం కాదు. అది చెడ్డ ప్రదేశం అది. అంటే ఇది ఒక లోకానికి సాదృశ్యంగా ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఒక లోకానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ లోకంలో ఏముంటది? లోకంలో ఉన్నదంతా కూడా చెడు ఆలోచనలు, చెడు కార్యాలు. అక్కడ ఏం జరుగుతున్నాయి? వ్యభిచార క్రియలు జరుగుతా ఉన్నాయి. మంచి మంచి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ప్రతి మనిషి అహంకారంతో నిండిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు డబ్బును చూసుకొని ఆహార సమృద్ధి చూసుకొని అహంకారంతో నిండిపోయిన ప్రజలు వాళ్ళు ఆ దోషం నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు నాశనం చేస్తామని దేవుడు మాట్లాడుతూ అంటే వెనక్కి తిరిగి చూడొద్దన్నారంటే వెనక ఏముందంటే ఒక భయంకరమైన ప్రదేశం అక్కడ. అక్కడ నాశనం చేయబడిపోతున్న ప్రాంతం అంతా. అక్కడ చీకటి క్రియలు జరుగుతూ ఉన్నాయి. దుష్టుడు బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. అంటే ఆ బంధకాలను ఉండటానికి వీల్లేదు. ఇకన నువ్వు తొందరగా బయటకొచ్చేసి అని లోతుని కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే మళ్ళా ఆ ఆలోచనలు నీకొస్తాయి. మళ్ళా ఆ క్రియలు నీలో ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచన చేయొద్దు నువ్వు. వెనక్కి తిరిగి చూడొద్దు. ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు మనం వెనుదిరిగి చూడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వెనుతిరిగి లోకం వైపు చూస్తే మనం గతంలో చేసిన జ్ఞాపకాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గతంలో నేను ఈ పని చేశాను, ఇగో ఈ కార్యం చేశాను, ఎలా తిరిగాను, ఎలా బ్రతికాను అనివన్నీ అలాగ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆ ఆలోచనలు నిన్ను పట్టుకుంటాయి. ఆ ఆలోచనలు ఇంకా నాశనం చేస్తాయి. కానీ వాటిని విడిచిపెట్టేసి ప్రభా నేను నూతనంగా నా జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను అని ఒక ఆలోచన చేసి మనము ముందుకు వెళ్ళినట్టయితే అంటే ముందుకు కొనసాగినట్టయితే వెనక్కి చూడకుండా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళినట్టయితే ఆ ముందుకు వెనక్కి చూడకుండా ముందుకు పరిగెత్తుకుంటూ దేవుని పర్వతానికి వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు కూడా నా పరుగు నేను తుదముట్టిస్తాను, నేను నా విశ్వాసం కాపాడుకుంటాను. అంటే వెనక్కి చూడకుండా నేను ముందు కొనసాగుతానని పౌలు అంటున్నాడు. అంటే దేవుడు నాకు ఏది నిర్ణయించాడో, దేవుడు నాకు ఏం చెప్పాడు, ఏ మార్గాన్ని పొమ్మన్నాడు, నీ మార్గం ఇది, ఈ మార్గం పరిగెత్తుకుంటూ ఆ కొండకు పారిపో అని అన్నప్పుడు ఆడు వెళ్ళకుండా ఎలాగైతే ఉన్నారో పౌలు అంటున్నాడు, దేవుడు చెప్పిన మార్గాన్ని నేను వెళ్తాను, నా విశ్వాసం నేను కాపాడుకుంటానని దేవుని మాటకు లోబడి వెళ్ళాడు. ఇక్కడ లోతు దేవుని మాటకు లోబడకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఈ లోకంలో కొంతకాలం బ్రతికితే బ్రతికుండొచ్చు కానీ దేవుని రాజ్యంలో ప్రాణం సంపాదించుకోవాలంటే అక్కడ నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలంటే ఆ ప్రాణం పోగొట్టుకున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే నా కొరకు మీరు ఈ లోకంలో ప్రాణం సంపాదించుకోవాలనుకోవడం కాదు కానీ నా కోసం ఎవడైతే చనిపోతాడో వాడు ప్రాణం మరలా దక్కించుకుంటాడని దేవుడు మాట్లాడతాడు. ఈ లోకానుసారంగా ప్రాణం సంపాదించుకోవచ్చు కానీ దక్కించుకోవచ్చు కానీ నా కోసం ఎవడు ప్రాణం పోగొట్టుకుంటాడు వాడు మరలా దక్కించుకుంటాడు ప్రాణాన్ని. నిత్య జీవములో నాతో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాడు అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు వాక్యాలు రాయబడి ఉంటాయి. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు ఏమిటంటే మన ప్రాణం కాపాడుకోవాలంటే మన ప్రాణము ఈ లోకంలో నీకు ఆరోగ్యాన్ని బట్టో లేకపోతే నీకున్న ధన సమృద్ధిని బట్టో కొంత ఎక్కువ బ్రతకొచ్చు తర్వాత రక్షణ లేకుండా చనిపోతే ఈ లోకం వరకు నువ్వు ఆగిపోతావు కానీ నీ కొనసాగింపు లేదు. ఇక కొనసాగింపు ఉందంటే ఒకటి ఉంది కానీ అది ఏమిటంటే అగ్నిగుండం అనేది ఒకటి ఉంది. అగ్నిగుండంలో పడిపోయి కేకలు వేయటం, అరవటం, అరుపులు, కేకలు తప్ప అక్కడ అగ్ని చీకటి అంటే అంధకారం అది.
దాంట్లో వెళ్ళడం తప్ప మరొకటి జీవితం ఇక లేదు. అయితే దేవుడి మాట ప్రకారం తెలుసుకొని మనం దేవుడి మాట ప్రకారం మనం ముందుకెళ్తే అప్పుడు ఆయన మన దేవుడి రాజ్యంలో ఉంటాం. అప్పుడు సంతోషము, సమాధానంతో మన ప్రాణం కాపాడుకుంటామని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! కాబట్టి మన ప్రాణం ఇక్కడ అంటున్నాడు లోతుతో అంటున్నాడు దేవుని దూత, నీ ప్రాణం కాపాడుకున్నట్టు నువ్వు పారిపో అంటున్నాడు. అంటే ప్రాణం కాపాడుకోలేక అతను పోగొట్టుకున్నాడు. అంటే వెనక చూడొద్దన్నాడు. భార్య వెనక చూసింది. వీళ్ళ జీవితం కూడా దేవుడి మాట వినకుండా వెనక చూసిన పరిస్థితులు అయిపోయినాయి. చిన్న పట్టణం వెళ్ళారు. అక్కడ నాశనం అయిపోయారు. ఆడ జీవితాలు పాడైపోయినాయి. వాళ్ళ ఆలోచన అంతా కూడా అలా ఎందుకంటే లోతు అసలు కోరుకున్నదే మంచిది కోరుకోలే మొదట్లో. లోతు అబ్రహాముతో విడిపోయేటప్పుడు లోతు కోరుకున్నదే మంచిది కోరుకోల. ఏం కోరుకున్నాడో సొంత వైపు చూసాడు. పచ్చగా అగపడుతుంది బాగా. నైలు నది వలె అగపడుతుంది. యెహోవా తోట వలె అగపడుతుంది. ఇది ఇక్కడైతే నా మందలు బాగా మేస్తాయి. నేను సమృద్ధిగా ఉంటానని ఆ ప్రాంతం ఫస్ట్‌లో కోరుకోవటమే అలాంటి ప్రాంతానికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈళ్ళకి ఎందుకీ ఆలోచన వచ్చింది కుమార్తెలకి అంటే, ఆ సొదొమ పట్టణాల్లో చేసే పాపమంతా అలాగే ఉంటది. వాళ్ళు చేసే పనులన్నీ అలా ఉన్నాయి కాబట్టి, ఆ ఆలోచన వీళ్ళకొచ్చినియి. ఇతను వెళ్ళకుండుంటే ఆలోచన వచ్చేవి కాదుగా. ఇతను వేరే ప్రాంతం వెళ్ళుకుని కాదయ్యా అబ్రహాముతోటి కాదు నేను నీ దగ్గరే ఉంటాను. నీ దగ్గరే ఉంటా, నీతోనే ఉంటానంటే ఇంత పని జరగదుగా. అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా సొంత ఆలోచన చేసి అంటే సొంత జ్ఞానం ఉపయోగిస్తే ఇలాగ ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ రాజ్యంలో కొనసాగినా గానీ దేవుని రాజ్యంలోకి ఎంత మాత్రం అర్హత లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు వింటున్న మాటలన్నీ కూడా మనము ఆ పర్వతానికి పోయి మనము మన ప్రాణాలు కాపాడుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూసి రెండవది మనం చూసినట్టయితే మోషే గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. మోషే గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మోషే గురించి మూడో అధ్యాయము నిర్గమకాండం మూడో అధ్యాయంలో ఒక్క నిమిషం. రెండో అధ్యాయం చదువుదాం. రెండో అధ్యాయంలో 11 నుంచి చదువుదాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూసెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టెను. చాలమ్మ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇక్కడ మనం గమనించినట్టయితే మోషే మోషేకి హెబ్రీలంటే ఇజ్రాయేల్ అంటే చాలా ఇష్టం. మోషే పెరిగింది ఐగుప్తులో అయినా సరే, ఐగుప్తులో రాజు దగ్గర ఉన్నాడు. రాజకుమారుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు రాజభోగం అనుభవించాడు. ఎన్ని చేసినా కానీ మోషేకి దేవుని బిడ్డలతో ఉంటే నాకు మేలు. దేవుని బిడ్డలతో నేను ఉండాలి. వాళ్ళ కష్టాలు భరిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో కష్టపడాలి అనే ఆలోచన ఇతనికి ఉంది. అయితే ఒకరోజు ఎందుకు బయటికెళ్తాడు. ఐగుప్తు రాజ్యంలో బయటికెళ్తాడు. బయటికెళ్ళినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక వ్యక్తిని కొడుతూ ఉంటాడు. పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ మోషే కోపమొచ్చేసి మా ఇజ్రాయేల్ ప్రజల్ని మా వాడిని కొడతాడా ఈడు అని ఆ కోపంతో వెళ్ళి ఐగుప్తీయుడిని ఒక దెబ్బ కొట్టినప్పుడు చచ్చిపోయాడు అతను. చనిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఈ ఇసుక తీసి కుంట తీసి కుంటలో పూడ్చిపెడతాడు. పూడ్చిపెట్టి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. తెలియనట్టుగా వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మరలా వచ్చినప్పుడు మోషే వచ్చినప్పుడు ఇద్దరు ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఇద్దరు సహోదరులే వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు సహోదరులు కదా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు మీరిద్దరు అన్నదమ్ములు కదా పడకూడదు కదా అట్లా అని చెప్పి అన్నప్పుడు నిన్ను మా మీద తీర్పుగా పెట్టినవాడు ఎవడు నిన్న ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతావా ఏంటి అన్నప్పుడు మోషేకు ఒక ఆలోచన వచ్చిందంటే అయితే ఈ విషయం దేశం తెలిసిపోయింది. తెలిసినప్పుడు రాజు ఫరోకు తెలిస్తే ఫరో నన్ను చంపేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు అని తన ప్రాణాలు దక్కించుకోవడానికి ఐగుప్తు దేశం నుంచి మిద్యాన్ దేశం పారిపోతాడు. మిద్యాన్ దేశం పారిపోయి అక్కడి నుంచి కొన్నాళ్ళు తన మామ మందని గొర్రెల మందని మేపుతూ అక్కడి నుంచి ఒకరోజు ఎక్కడికి వెళ్తాడంటే మనం చదువుకుంటే 3వ అధ్యాయం మొదట్లో అరణ్యములో దేవుని పర్వతమైన హోరేబుకి వస్తాడు. దేవుని పర్వతమైన హోరేబుకి గొర్రెలు మేపుకోవడానికి వస్తాడు మోషే. అక్కడికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. పొదలో నుంచి మాట్లాడతాడు. మోషే మోషే అని పిలిచినప్పుడు ఆయన భయపడి చూస్తున్నప్పుడు పొద కాలిపోతుంది కానీ పొద అలాగా మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు. దాంట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడుతూ మోషే దగ్గరికి రావద్దు, నీ పాదములను చెప్పులు విడువు అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మోషే భయపడతాడు.
అంటే ఎందుకు ఈ మాట ఎంత మనకు అవసరం లేదు కానీ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న మాట, మోషే ఐగుప్తు దేశం నుంచి ప్రాణాలు చేత్తో పట్టుకొని మిద్యాన్ దేశం పారిపోయి, మిద్యాన్ దేశం దగ్గరలో ఉన్న ఈ హోరేబ్ అనే కొండకొస్తాడు. ఈ హోరేబ్ అనే కొండకు ముందేం రాయబడింది అక్కడ? ఆ వచనం ఒకసారి చదవండి. మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చాను. దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఏ పర్వతం అంట? దేవుని పర్వతం హోరేబు అనేది. అంటే దేవుడుండే పర్వతం, దేవుడు నివసించే పర్వతం అది. మోషే తన ప్రాణాలు దక్కించుకోవడానికి, అంటే మిద్యాన్ దేశం వెళ్ళాడు మంచిదే కానీ, దేవుడి ఆలోచన, దేవుడి మనస్సు ఎలా ఉందంటే, మోషేని ఏర్పరచుకోవాలి కాబట్టి నాయకుడిగా ఆయన్ని ఏదో ఒక విధంగా ఆ దేవుని పర్వతాన్ని నడిపించుకున్నాడు. అంటే దేవుని మందిరానికి వచ్చి అర్థం చేసుకోవాలి, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి అర్థం చేసుకోవాలి. అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. లోతు ఎందుకు కోల్పోయాడు అంటే, దేవుని పర్వతానికి వెళ్ళినట్టే దేవుడు ఆ లోతును కాపాడేవాడు, ప్రాణాలు కాపాడుకునేవాడు. కానీ దేవుని పర్వతం మీదకి వెళ్ళకుండా ఆగిపోయాడు కాబట్టి అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అది దేవుని పర్వతానికి వెళ్ళాడు కాబట్టి మోషే ప్రాణం కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా కాపాడుకున్నాడు? మోషేతోటి దేవుడు ఒప్పించి మరి నాయకత్వానికి ఒప్పించి, ఆయన నువ్వు నా ప్రజలను నడిపించాలి, విడిపించాలి ఐగుప్తు దేశాల నుంచి అని మోషేతో మాట్లాడి, ఆయన ఒప్పుకోనప్పుడు కూడా బలవంతంగా మోషేని ఒప్పించి ఆయన ఏర్పరుచుకున్నప్పుడు, ఆ మోషే ఈ లోకంలో కొంతకాలం ఎక్కువ కాలం బ్రతికాడు. అయితే పరలోక రాజ్యం కూడా నిత్య జీవాన్ని కూడా సంపాదించుకున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే వాళ్ళు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఆ మాట వినాలంటే ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని పర్వతం అంటే దేవుని మందిరం. ఆ మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అక్కడికొస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అక్కడికొస్తే దేవుడు నీతో ముచ్చటిస్తాడు. కొన్ని మాటలు నీ హృదయాలు సరిచేసుకునే మాటలు మాట్లాడతాడు. కాబట్టి అలాగ ఇక్కడ మోషే ఆ ప్రాంతానికి వెళ్ళినందువల్ల, దేవుని పర్వతమని హోరేబుకి వెళ్ళినందువల్ల దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన ప్రాణాలను దక్కించుకున్నాడు ఆయన. ఆయన ప్రాణాలు ఇక్కడ ఐగుప్తు దేశం ఉంటే పోయేవే. ఐగుప్తు దేశం అలాగ ఏం చేస్తారు? నేను రాజును కదా, యువరాజును కదా నేను అని ఉన్నట్టయితే మోషేను అక్కడ చనిపోయేవాడు, ప్రాణాలు పోగొట్టుకునేవాడు. కానీ అతను ప్రాణాలు దక్కించుకోవడానికి దేవుడిచ్చిన ఆలోచన తెలియదు. కానీ ఆయన పారిపోయి చివరికి హోరేబు అనే దేవుని పర్వతంకి వచ్చాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, దేవుని పర్వతానికి మనం వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని పర్వతానికి, దేవుడి మందిరానికి మనం వస్తే దేవుడు మన ప్రాణాలను కాపాడుతాడు. మనం దేవుని రాజ్యానికి చేరడానికి దేవుడు అర్హత మనకి ఇస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన ఈరోజు దేవుని దేవుని మందిరానికి వచ్చిన మనందరం కూడా దేవుడు మాట్లాడుతాడు. మన ప్రాణాలు దక్కించుకొని వెనుదిరిగి చూడకూడదు. ఈ మైదానం మంచిది కాదు, మైదానం అంటే ఈ లోకం మంచిది కాదు, ఇప్పుడు మనం ఉండటానికి వీలు లేదు. కాబట్టి దేవుని రాజ్యం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ లోకం అంతా ఎలాంటిదంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, శ్రీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో ఉన్న లోకం ఇది. ఈ లోకం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి మైదానం నిలవకూడదు. మీరు త్వరగా మీరు వెళ్ళండి. త్వరగా మీరు ఆ పర్వతానికి వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళండి. మీరు రక్షించబడతారు, మీరు కాపాడబడతారు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం మొదటగా లోతు గురించి చూసాము. అది మాత్రం సంపాదించుకోలేకపోయాడు. మాత్రం రెండోది మనం చూసినట్టయితే మోషే ఆయన దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మనం చూస్తే మరొక మాట మనం చూసినట్టయితే, మరొక మాట మనం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. రాజులు మొదటి గ్రంథంలో మరొక మాట చూద్దాం. 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. 7 వచనం. ఉమ్, 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 ఉమ్. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి మగుళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి, దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. మూడవదిగా మనము ఆ, ఏలియా ప్రవక్త గురించి మనం చూస్తున్నాం. ఏలియా ప్రవక్త కూడా
మనం చెప్పినట్టుగా ముందు మనం బల్ల ఆరాధనలో చెప్పుకున్నట్టుగా ఈ దైవజనుడు ఎలాంటి దైవజనుడు, గొప్ప దైవజనుడో అలాంటి అంతకంటే గొప్ప దైవజనుడు ఏలియా. అంటే ఆయన ఒక నోరు తెరిస్తే అద్భుతాలు, నోరు తెరిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగరమ్మంటే దిగి వచ్చింది. అంటే అంత అద్భుతాలు చేసే ఏలియా ప్రవక్త ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే తన ప్రాణం దక్కించుకోవడానికి అరణ్యములో పడి పరిగెత్తున్నాడు. దేశంలో ఒక పక్క దాక్కోవటం కాదది. అరణ్యములో పడి పరిగెత్తుకుంటూ పోతున్నాడు. రొప్పుకుంటూ పోతున్నాడు. అలసటొచ్చేసింది. చాలా దూరం వెళ్ళి తన పక్కన శిష్యుడుంటే, "అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపో. ఎట్ట నేను చనిపోతాను. నా ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు నాతో ఎందుకని" శిష్యునితో చెప్పి చాలా దూరం వెళ్ళిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి ఆ అలసట తీర్చుకుంటూ ఒక చెట్టు కింద పడుకున్నాడు. అంటే దేవుని దగ్గర మంచిగా వాడబడిన దైవజనుడు ఏలియా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దేవుని దగ్గరికెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తే, ఒక మాట ప్రార్థిస్తే, దేవుని నామంలో ఒక మాట చెబితే ఇతనికి వ్యతిరేకున్న వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. నోరు మూసుకుపోతాయి. ఆ యెజెబెల్ కావచ్చు, అహాబు కావచ్చు, వాళ్ళ నోర్లు మూసుకుపోతాయి. వాళ్ళు నా మీదకి రాకుండా ఆవి ప్రభు అంటే ఆగిపోతారు వాళ్ళు. అలాంటి ప్రవక్త పరిగెత్తుకుంటూ ప్రాణం కాపాడుకోవటానికి ఎక్కడికో అరణ్యంలో పడి, అడవిలో పడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ దేవుడు ఎక్కడికెళ్ళాడంటే అతనితో మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న మాట మరోసారి చదవమ్మా అది. హ్మ్. 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 భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న గుహలో చేరి బస చేసెను. ప్రత్యక్షమై, ఏలియా నువ్వేం చేయుచున్నావని అతన్ని అడుగగా, "ఉమ్, ఉమ్," త్రోసివేసి, "ఉమ్, ఉమ్, యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నారని మనవి చేసెను. అందుకాయన, నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను." దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏలియా ప్రవక్త అంటున్నాడు, "ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" చెట్టు కింద పడుకొని ఉన్నాడు. పడుకున్నప్పుడు దేవుడు వచ్చేసి ఒక రొట్టె మాంసం అలాగ పెట్టేసి అందుకు బలం ఇచ్చాడు. "ఈ బలము చేత నువ్వు 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు ప్రాంతానికి వెళ్తావు, పర్వతం మీదకి వెళ్తావు నువ్వు" అన్నప్పుడు వెంటనే లేచి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాడు. కొందరు వెళ్ళిన తర్వాత ఆ పర్వత ప్రాంతానికెళ్ళి ఇక్కడ ఏలి ఏం చేస్తాడంటే పర్వతం ఎక్కకుండా కింద గుహలో దాక్కొని ఉంటాడు. దాక్కున్నాడు. మళ్ళా దేవుడు వచ్చి అంటున్నాడు, "ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?" అన్నప్పుడు, "అయ్యా వీళ్ళందరూ కలిసి నీ ప్రవక్తలందరిని చంపేశారు. రోషం గలవాడిని నేనొక్కడిని మిగిలినాను" అని దేవుడితో మాట్లాడుతూ, "ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళి పర్వతం మీదకెళ్ళి ఉండు, నేను వస్తాను నీ దగ్గరికి" అని హోరేబు అనే దేవుని పర్వతం మీదకి ఏలియాను పంపించినప్పుడు ఏలియా వెళ్ళి ఆ పర్వతం మీద దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే దేవుని పర్వతం మీద వెళ్ళి ఉంటే అతను అతనికి క్షేమం ఉంటది. అతను ప్రాణం రక్షించుకోగలడు అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఏలియా వెళ్ళి ఆ పర్వతం మీద ఉన్నప్పుడు ఆయనకి ఏలియా కొన్ని కొన్ని చూస్తూ ఉన్నాడు. పెద్ద భయంకరమైన సుడిగాలొచ్చింది. ఒక పక్క మళ్ళా కొండలన్నీ, పర్వతాలన్నీ పగిలిపోతా ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు అయ్యో! ఈ భూకంపంలో వస్తాడేమో దేవుడు అనుకుంటున్నాడు. అయితే పర్వతాలన్నీ పగిలిపోతుంటే ఈ పర్వతాలు పగిలిపోయినాయి కదా! ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వస్తాడేమో అనుకుంటాడు. సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలిలో దేవుడు వస్తాడు, ప్రత్యక్షం అవుతాడేమో అనుకుంటాడు. ఇవన్నీ అయిన తర్వాత ఒక నెమ్మదైన మంచి మెల్లని స్వరం వినపడతా ఉంటది ఏలియాకి. మెల్లని స్వరం. ఆయన ఏమనుకుంటున్నాడు? అమ్మ దేవుడు వస్తాడన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను కదా! ఈ పర్వతం మీద ఉన్నాను కదా! దేవుడు వస్తాడన్నాడు. ఏ విధంగా వస్తాడో అని చూస్తున్నప్పుడు భయంతో ఉన్నాడాయన. భయంతో ఉన్నప్పుడు చుట్టుపక్కల పర్వతాలు వాటిని పగిలిపోతూ ఉన్నాయి. అయ్యో! ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వస్తాడేమో అనుకుంటున్నాడు. అంటే సుడిగాలి భయంకరంగా వచ్చేస్తుంది. ఈ సుడిగాలిలో దిగుతాడేమో అనుకుంటున్నాడు. కానీ ఎన్ని చేసినా కానీ వాటిలో రాకుండా చిన్న మెల్లనైన స్వరంతోటి ఏలియాని దగ్గరుండి పిలుస్తున్నాడు. ఒక మెల్లనైన స్వరం, నిమ్మళముగా మాట్లాడే ఒక స్వరము అతనికి వినబడినట్టుగా దేవుని వాక్యం మనం కింద 12వ వచనం చూస్తాం మనం. అంటే దేవుడు అతను పక్కనే ఉన్నాడు. అతనికి తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు మాట్లాడుకుంటుంది ఏమిటంటే, "ఏలియా నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా! నీ పక్కనే ఉన్నాను కదా! నువ్వెందుకు భయపడుతున్నావు? నీ ప్రాణము ఎవరు తీసివేయలేరు నీ ప్రాణాన్ని. నీ ప్రాణం ఎవ్వరు పోగొట్టలేరు." ఎందుకంటే దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. ఏంటంటే
రాజుల రెండో గ్రంథంలో మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ మొదటి అధ్యాయంలో ఒక మాట చదువుదాం. రాజుల రెండో గ్రంథంలో మనం చూస్తే ఆ, రెండో అధ్యాయంలో ఒక్క నిమిషం అక్కడ రాయబడిన మాట ఏంటంటే చదువు ఆ మాట చదువు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు చాలు చాలు చాలు. ఇక్కడ దేవుడు రాసిన మాట ఏంటంటే ఏ ఏలియా ప్రవక్త ఎలాగ వెళ్ళబోతున్నాడు, ఏలియా ప్రవక్త ప్రాణము ఎలా పోబోతుంది అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా పోబోతుందంటే దేవుడి ప్రవక్త ఏలియా ప్రవక్త అతను ఆకాశం నుంచి పెద్ద సుడిగాలు వచ్చి ఆ సుడిగాలులు వచ్చిన తర్వాత అగ్ని రథాల దగ్గరికి తీసుకెళ్ళి అగ్ని రథములో ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. అంటే అతని ప్రాణం ఎలా పోవాలి, అతని ప్రాణం చాలా ఘనంగా పోవాలి, అతను ఘనంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రాణాలతోటి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆయన దేవుడి ఆలోచన. అలాంటి ఏలియా ప్రవక్త భయపడి నా ప్రాణం పోతుందేమో అని ఒక సామాన్యమైన మనిషిని చూసి భయపడి పారిపోతున్న పరిస్థితులు. అంటే దేవునికో ఈ లోకానికి సంబంధించిన వాటికి భయపడి పారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు నా పర్వతానికి రా, నేను నా పేరు పెట్టబడిన పర్వతం హోరేబుకు రా అని హోరేబు రప్పించుకొని ఏలియా ప్రవక్తని 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి ఆ ప్రాంతాన్ని రప్పించుకొని ఆ పర్వతం మీద దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో వెంటనే ఆయనకు ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి మళ్ళా దేవుని పరిచయం చేశాడు, మళ్ళా రాజులను అభిషేకించాడు, మళ్ళా ఎలీషా ప్రవక్తను అభిషేకించాడు. కొన్ని కార్యాలు చేసిన తర్వాత వెంటనే దేవుడు ఆయన్ని పెద్ద సుడిగాల్లో వచ్చేసి అది అలాగే బ్రతికుండగానే ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళి అగ్ని రథంలో తీసుకెళ్ళి ఆయన ఆకాశానికి అంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం అంటే ప్రాణము పోగొట్టుకోవటం ఈ లోకం సంబంధించిన పోతే పర్వాలేదు, ఏం కాదు, కానీ దేవుని రాజ్యం సంపాదించుకోవాలి అని ఆలోచన దేవుడి రోజు మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మన ప్రాణం ఎవరి చేతిలో లేదు, కానీ దేవుని చేతిలో మాత్రమే ఉంది. ఒక మాట మనం చదివితే యోహాను సువార్తలో ఒక మాట దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, యోహాను సువార్తలో యేసు ప్రభు మాట్లాడుతూ ఒక మాట చదువుదాం. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. కనుక పిలాతు అంటున్నాడు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువేయుటకు నాకు అధికారం కలదనియు నీవు ఎరగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడిన ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అని నువ్వు దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు సిలువ వేసే సమయంలో అధికారి అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. అది పిలాతు ఏమంటాడంటే, నువ్వేం మాట్లాడవా, నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నీ మాటలను బట్టి నేను విడిపిస్తాను, నిన్ను సిలువ వేయించాలన్నా లేకపోతే విడిపించాలన్నా నా చేతిలో ఉంది, కాబట్టి నువ్వు నోరు తెరిచి మాట్లాడు అని యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు మంచి మాట ఏంటంటే, పైనుంచి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదో. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి నీకు అధికారం వస్తేనే, ఇదిగో యేసుప్రభు నిన్ను అప్పగించు, యేసుప్రభుని ప్రాణం తీయి అని నీకు అది ఆ మాట దేవుని దగ్గర నుంచి వస్తే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు, పైనుంచి వస్తేనే మాట అని యేసుప్రభు పిలాతుతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది. అబీగైల్ అంటది కదా, అబీగైల్ దావీదు ఏమంటది, నీ ప్రాణము యెహోవా మోట్లో జీవము కలిగిన మోట్లో దాచబడి ఉంది. దావీదు అంటది, నీ ప్రాణం యెహోవా జీవము కలిగిన మోట్లో దాచబడి ఉంది. అది అంటే మన ప్రాణాలు దేవుని దగ్గర ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. పైనుంచి ఆజ్ఞ వస్తేనే తప్ప మన ప్రాణాలు ఎవరు కూడా తీయటానికి అవకాశం లేదు. దేవుని నమ్మిన వారిని, దేవుని చేత వాడబడుతున్న వారిని, దేవుని చేత రక్షించబడిన మనం ప్రాణము దేవుని చేతిలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేతిలో ఉన్నవి ఎవరు కూడా పైనుంచి ఆజ్ఞ లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం
ఈ లోక సంబంధించిన వాటి కోసం దేనికోసం భయపడాల్సిన అవసరం, ఎందుకంటే మన ప్రాణాలు తీయాలన్నా ఏం చేయాలన్నా దేవుడి అనుమతి కావాలి. యోబు గురించి దేవుడు మాట్లాడితే ఏమంటాడు? సాతానుతో ఏమంటాడు? అతను ప్రాణం మాత్రం ఏం చేయొద్దు. నువ్వు ఏ జబ్బు పెట్టుకో, ఏ ఆస్తిని తీసేసుకో, ఏమైనా చేసుకో గానీ, అతని ప్రాణం మీద నీకు అధికారం లేదని యోబు గురించి దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుని దగ్గర నుంచి అనుమతి లేనిదే ఎవరి ప్రాణం రక్షించబడిన వారి ప్రాణం ఎవరిది కూడా పోదనమాట. కాబట్టి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రాణం దేవుని చేతిలో ఉంది. మేము దేవుని చేతిలో ఉన్నాం. దేవుని కాపుదల కింద ఉన్నాం. మా కాపరి ఆయన. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ ఏమిటంటే, మన ప్రాణాలు కాపాడుకోవడం. ఈ లోక సంబంధించిన విధంగా పోయినా కానీ దేవుని రాజ్యంలో మనం కాపాడుకోవాలి. ఆ ఆలోచన లోతుకు లేక దేవుని మాట వినకుండా, ఆజ్ఞ పాటించకుండా వెళ్ళిపోయాడు. ప్రాణం పోగొట్టు ఈ లోక సంబంధించిన విధంగా మిగిలిపోయారు కానీ దేవుని రాజ్యం చోటు సంపాదించుకోలేదు. ఇది మనం హృదయంలో తీసుకొని మేము కూడా ప్రభా అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉండకుండా మేము మీ మాట విని ఈ మాట ప్రకారం ఆ పర్వతానికి పొమ్మన్నావు. ఆ పర్వతానికి, ఆ మార్గంలోకి మేము వెళ్తామయ్యా. నీ మందిరానికి మేము వస్తాం. నీ మందిరంకి వస్తే మాతో మీరు మాట్లాడతారు. నీ మందిరంకి వస్తే అది నీ మందిరము. నీ పేరు పెట్టబడిన మందిరం కాబట్టి ఆ మందిరానికి మేము వస్తాం ప్రభు. మాతో మాట్లాడు ప్రభు. మా జీవితాలు మార్చయ్యా. మాకు రక్షణ దయచేయి ప్రభు అని మన దేవుడిని అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మనల్ని ఆయన రక్షించుకునేవాడిగా, మనల్ని ఆయన రాజ్యంలో చోటు ఇచ్చేవాడిగా ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. అలాగే దేవా, ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, లోతు ప్రభా, ఇదిగో తండ్రి, మీరు మీ దూతలు చెప్పిన మాట వినకుండా అయ్యా ఇదిగో అనాలోచితంగా ప్రభా సొంత మార్గం